ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 89వ కీర్తన 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. 89వ కీర్తన 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఈ యొక్క వాగ్దానము యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఈ యొక్క వాగ్దానము మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క కీర్తన రచయిత అయినటువంటి నాతాను ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుని సన్నిధిలో మరి మొరపెడుతూ ఉంటున్నాడు. మరి దేవుని యొక్క సన్నిధి, ఆయన ముఖ కాంతి చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఈ మాటల్లో అంతరార్థాన్ని మరి మనము అర్థం చేసుకోగలం. అంత మాత్రమే కాదు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, మరి ఆయన బలమైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. మరి అంత మాత్రమే కాదు, ఆయన భూమిని ఆకాశమును సర్వాన్ని సృష్టించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్న దేవుని యొక్క మరి లక్షణాలను, దేవుని యొక్క శక్తిని ఈ యొక్క కీర్తన భాగంలో మరి రచిస్తూ ఉంటున్నాడు. నాతాను, ప్రవక్త అయినటువంటి నాతాను మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుని సన్నిధిలో దేవునికి మరి ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఉంటున్నాడు. అందుకే 8వ వచనంలో అంటున్నాడు, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు. మరి యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ యొక్క ప్రవచనాల్లో మనం గమనించినట్లయితే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగినటువంటి తండ్రి అని ఆయనకి పేరు పెట్టబడునని ఏ రీతిగా అయితే యెషయా ప్రవక్త ప్రవచించాడో, మరి ఆయన బలము కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి 11వ వచనంలో అంటున్నాడు, ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించివి. మరి ఈ సర్వాన్ని సృష్టించినటువంటి ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి, ఆ యొక్క సృష్టిని ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుంటుంటున్నాడు. అంతే ఆయన ముఖకాంతి మరి చూసినటువంటి వారు ఆయన ముఖకాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు అని ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నాడు. పైభాగంలో మనం గమనించినట్లయితే, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. ఎందుకనగా యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. ఎందుకనగా ఆయన సర్వాన్ని సృష్టించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ముఖకాంతిని చూస్తే ఆశీర్వాదకరం. ఆయన ముఖకాంతిని చూస్తే మరి దీవెనలు మరి సమృద్ధిగా ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించేదను అని మరి నాతాను ప్రవక్త మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. ఒక తరము కాదు, తరతరములు, పిల్లలు తరతరములు ఆయన విశ్వాస్యతను, ఎందుకనగా విశ్వాస్యతను నా నోటితో కృప నిత్యము స్థాపింపబడిన ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుంటువని నేను అనుకొనిచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ముఖకాంతిని చూచి నడుచుకునేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఆనందమయంగా ఉంటాయి. ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు, ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు మరి మనం దీనివల్ల కూడా సంతోషించేటువంటి వారిగా ఉంటాం. ఎందుకనగా ఆయన సంతోషానికి కారణభూతుడైనటువంటి ఆయన సన్నిధిలో నిత్య సంతోషం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో నిత్య ఆనందము దొరుకుతుంది. మరి అట్టి కృపను మరి దేవుని యొక్క సన్నిధిలో పొందుకునేటువంటి వారిగా నీవు నేను ఉండాలని
కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.